రైట్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరొక చిక్కచ్చి పడ్డది. కొత్తగా ఉప సర్పంచ్లు ఎవరైతే ఖర్చులు పెట్టుకుని గెలిచిరో వాళ్ళకు ఒక గండం మరొక గండం మోపైందని చెప్పుకోవచ్చు. ఒకసారి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు కానుందా, మరి అసలు ఏం జరగబోతా ఉందన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు. గ్రామ పంచాయతీలో మళ్ళీ పాత విధానం. ఇప్పటికీ రేవంత్ సర్కార్ కసరత్తు. సర్పంచ్ ఉప సర్పంచ్ల మధ్య విభేదాల కారణమంటూ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శుల సంయుక్త చెక్ పవర్ అధికారులు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి సంయుక్త చెక్ పవర్ అధికారాలు అన్నట్టు ప్రతిపాదనలు సిద్ధం చేసిన పంచాయతీరాజ్ శాఖ. మరి ఏం జరగబోతా ఉంది? ఇంత ఖర్చు పెట్టి ఉప సర్పంచ్లు చెక్ పవర్ రద్దు అయితే పరిస్థితి ఏందనేది అగమ్య గోచరంగా ముందు ఒకసారి రెండో పేజీలో చూద్దాం. ఇక్కడ ఉంది. తెలంగాణలోని గ్రామ పంచాయతీల పరిపాలనను మరింత సరళీకృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా మార్పులు శ్రీకారం చుట్టబోతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ ఉమ్మడి సంతకాల విధానాన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త ప్రతిపాదన ప్రకారం ఇకపై గ్రామాల నిధులు విత్డ్రా కోసం సర్పంచ్ పాటు ప్రభుత్వ ఉద్యోగి అయిన పంచాయతీ కార్యదర్శి సంతకం తప్పనిసరి కానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వేగంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను త్వరలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలనకు పంపనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో విస్తృతంగా చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి ప్రతిపాదన 2024 డిసెంబర్లోనే తెరపైకి వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో వాయిదా పడింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు తీవ్ర విమర్శలు వచ్చినాయి. గెలిచిన తర్వాత నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉప సర్పంచ్ ఎప్పుడైతే సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయో, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అని ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది. తెరపైకి వచ్చిన నేపథ్యంలో లక్షలు ఖర్చు పెట్టి, అసలు సర్పంచ్లు కూడా ఖర్చు పెట్టని డబ్బులు ఖర్చు పెట్టి ఉప సర్పంచ్లు గెలిచి ఒక్కొక్క వార్డు మెంబర్ను కొనడానికి లక్షలు ఖర్చు పెట్టి పెద్ద గ్రామ పంచాయతీలు అయితే సర్పంచ్ల కన్నా ఎక్కువ పెట్టారు. అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో చెక్ పవర్ రద్దు ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది. అది ఇక తెరపైకి వచ్చింది. డిసెంబర్లో తెరపైకి వచ్చినప్పుడు కొన్ని కారణాలు ఇదే కారణం పడింది. ప్రస్తుతం ఈ ప్రక్రియని మళ్ళీ ఊపందుకుంది. గత కేసీఆర్ ప్రభుత్వం 2018 పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఉప సర్పంచ్లకు జాయింట్ పవర్ చెక్ పవర్ అధికారాలను కల్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలంటే రాబోయే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. గ్రామాల్లో నిధులు దుర్వినియోగాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది అనేక వికృత పరిణామాలకు దారితీసింది. ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. అనేక గ్రామాల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు, వ్యక్తిగత ప్రయోజనాల కారణంగా చెక్లపై సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెడుతున్నాయి. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే సర్పంచ్ ఉప సర్పంచ్ ఏకమైన కాడ మొత్తం గ్రామం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఎందుకు సర్వనాశనం అవుతుంది అంటే అడిగేటోడు వాడు ఉన్నాడు. ఈయన సంతకం పెట్టుకున్న కాడ ఉప సర్పంచ్ సంతకం పెడతాడు. ఒకవేళ సర్పంచ్ ఉప సర్పంచ్కు వైరం ఉన్న కాడ గ్రామం మొత్తం కథమవుతుంది. ఈయన సర్పంచ్ ఏదైనా పని చేద్దామంటే ఈయన చేయనీడు. ఈ చేస్తాను ఈ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్కి దగ్గర పెట్టుకున్నాను. ఈ ఊళ్ళలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు కదా, ఉప సర్పంచ్లు దగ్గర పెట్టుకుంటారు. ఉప సర్పంచ్లు దగ్గర పెట్టుకొని ఈ సర్పంచ్ ఏది చేస్తే అది నిర్ణయకుండా చేస్తారు. ఇట్లా కూడా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత అలా కుట్రలు చేయబట్టి కూడా కొన్ని కీలకమైన అంశాలు అసలు ఆగిపోతూ ఉన్నాయి. గ్రామాభివృద్ధికి కూడా కొంచెం అంటే దీంతో పాటు మేబీ ఈ నిర్ణయాన్ని ఫస్టే తీసుకునేవాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఖర్చులు పెట్టి అడ్డగోలు ఖర్చులు పెట్టి ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు కొని నిజంగా లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఇప్పుడు చేస్తే కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. దీంతో పాటు కార్యదర్శికి పవర్ అంటే మళ్ళీ వీళ్ళిద్దరు పెట్టినాక కూడా కార్యదర్శికి చెక్ చేసి సంతకం పెడితేనే బిల్లు పాస్ అవుతుంది అనే విధంగా తీసుకొచ్చి ఆ పద్ధతిని తీసుకొస్తే బాగుండు. ఇప్పుడు మనం అయితే మళ్ళీ ఎలక్షన్ ముంగట ఏమన్నా చేసుకునే అవకాశం ఉంటుందేమో, అప్పుడు ఆలోచిస్తే బాగుండు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు కానుందా అంటే ఒక విధంగా చెప్పాలంటే చెక్ పవర్ రద్దు కానుంది అనే అంశాలే తెరపైకి వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? ఉప సర్పంచ్ల సంఘాలు ఇలా ఉన్నాయి కదా, రాష్ట్ర సంఘం, మండల సంఘం, కమిటీలు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఏం చేస్తారు, ఏం చేయబోతా ఉన్నారు? ఈ ఫోరం అధ్యక్షులు, ఇది సర్పంచ్ల ఫోరం, ఉప సర్పంచ్ల ఫోరం అంటుండే. ఈ ఉప సర్పంచ్ల ఫోరం అంటే వార్డు మెంబర్ల ఫోరం వేరు, ఉప సర్పంచ్ల ఫోరం వేరు ఉందట. దీనికి సంబంధించి మరి ఏం చేయబోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది వేచి చూడాల్సిన అంశం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయం కూడా దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఉప సర్పంచ్కు చెక్ పవర్ రద్దు చేస్తే బాగుంటుందా, లేకపోతే నిజంగా ఉప సర్పంచ్తో పాటు కార్యదర్శికి కూడా సంతకం అవకాశం ఇస్తే బాగుంటుంది? వీళ్ళిద్దరు పెట్టినా కానీ కార్యదర్శికి కూడా ఒక అవకాశం ఇచ్చి వీళ్ళిద్దరు చేస్తుంది తప్ప ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో జరిగితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.